అసెంబ్లీ స్థానాలు 2019లో ఎవరు ఊహించిన విధంగా అనూహ్యంగా 151 అసెంబ్లీ స్థానాలతోటి అధికారాన్ని చేపట్టింది. సో 2024లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. సో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనమైనటువంటి ట్వీట్ చేశారని సోషల్ మీడియాలో. ఈవీఎంలకు సంబంధించి ఆయన చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది సంచలనంగా మారింది. సో మొత్తానికి ఈవీఎం బదులు బ్యాలెట్లు వాడాలి అని చెప్పేసి ఆయనైతే ట్వీట్ చేశారు. సో మరి గతంలో కనుక చూస్తే ఇదే ఈవీఎంలతోటి ఆయన 151 స్థానాలు కైవసం చేసుకున్నారు. మరి ఈరోజు 11 స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఈవీఎం బదులు బ్యాలెట్లు వాడాలని ఆయన ఏదైతే ట్వీట్ చేశారో దాని మీద కూటమి నేతలు అయితే చురకలు అంటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం గతానికి సంబంధించి ఆయన 2019లో ఆయన గెలిచినప్పుడు ఇదే ఈవీఎంలకు సంబంధించి మాట్లాడిన వీడియో కూడా వైరల్ అవుతుంది. నిజంగా ఈవీఎంలో ట్యాంపరింగ్ అనేది జరుగుతుందా? అంటే ఈవీఎం ట్యాంపరింగ్ తోటి అధికార పార్టీల నేతలు మరి పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుందా? ఈవీఎంలో గోల్మాల్ ఇదే ఇవాళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం చిరంజీవులు గారు మాజీ ఐఏఎస్ అధికారి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఎస్విఎస్ఎన్ వర్మ గారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఆమంచి స్వాములు గారు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నారాయణమూర్తి గారు నవరత్నాల వైస్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా చిరంజీవులు గారితో మాట్లాడదాం. రైట్, చిరంజీవి గారితో మాట్లాడే ముందు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి 2019లో ఆయన విజయ దుందుబి మోగించి 151 అసెంబ్లీ స్థానాలు ఎవరు ఊహించిన విధంగా కైవసం చేసుకున్నటువంటి సందర్భంలో ఇదే ఈవీఎంల గురించి ఆయన ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి విందాం. విన్న తర్వాత డిబేట్లోకి వెళ్దాం. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మనుంటాను కదా. బూత్లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్లోనే అన్ని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటు వేసిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన 151 స్థానాలు సాధించినప్పుడు ఏదైతే మాట్లాడారో అంటే ఈ ఈవీఎంలో ముందు బటన్ నొక్కినప్పుడు ఆయన ఏ పార్టీకి ఓటు వేశారు, ఆయన ఫ్యాన్కి వేశారు, ఫ్యాన్ కనిపించింది, అదేవిధంగా కనిపించకపోతే నేను గొడవ చేసేవాడిని అని చెప్పేసి మాట్లాడారు. సో ఆయన చేసిన ట్వీట్ ఏదైతే ఉందో మరి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈవీఎంల బదులు బ్యాలెట్ బాక్సులు ఉపయోగిస్తున్నారు, ఇక్కడ కూడా అదే ఉపయోగిస్తే బాగుంటుంది, న్యాయం జరగటమే కాదు అది న్యాయం అని చెప్పేసి ప్రజలందరికీ తెలియాలి అనేటువంటి రీతిగా ఆయన అయితే చేసిన ట్వీట్లు సోషల్ మీడియా వేదికగా ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో అదైతే కూటమి నేతలను అయితే కాస్త ఆశ్చర్యాన్ని కూడా గురి చేసిన పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఈవీఎంలకు సంబంధించి గతంలో ఆయన మాట్లాడింది, ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ సంబంధించి మరి ఈ చర్చ మనం ఇప్పుడు చర్చిస్తున్నాం. దానికి సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవి గారు ముందు చిరంజీవి గారితో మాట్లాడదాం. చిరంజీవి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. చిరంజీవి గారు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఆయన 151 స్థానాలు సాధించినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ట్వీట్లు, మీరు గతంలో పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఎన్నికలు నిర్వహణ అధికారిగా కూడా ఉన్నారు, మాజీ ఐఏఎస్ అధికారి. సో మీకు పూర్తిస్థాయి అవగాహన ఉంటుంది ఈవీఎంల మీద. సో ఇప్పుడు ఆ రెండు కంపేర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు కంపేర్ చేసి మీరేం చెప్తారు? అందరు ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా గతంలో నేను ఎన్నికలు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా చేశాను, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కండక్ట్ చేశాం. సో అనుభవం ఉంది. సో బ్యాలెట్ పేపర్తో కండక్ట్ చేశాం, అదేవిధంగా ఈవీఎం పైన కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో మరి ఈవీఎం పైన కొంత అనుమానాలు అపోహలు రావడం ఖాయం. ఎందుకంటే కొంతమందికి ఓడిపోయినప్పుడు అవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. నేను అంతకంటే ఎక్కువ నేను గట్టిగా చెప్పలేను. బట్ ఒకటి ఏంటంటే
ఈవీఎంస్ అనేది 100% ట్యాంపర్ ప్రూఫ్. ఇది ఇంతవరకు మనకు ఎంతో మంది ఈవీఎంస్ ను ఛాలెంజ్ చేశారు, కానీ ట్యాంపర్ చేస్తామని ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేరు. ఒకటి. రెండో అంశం ఏంటంటే, నిన్ననే ఈ ఎలాన్ మస్క్ గారు, అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూడా ఇది ఒక బ్లాక్ బాక్స్ గా వర్ణించడం జరిగింది. సో దాంతో ఈ డిబేట్ కూడా మళ్ళీ ట్రిగ్గర్ కావడం జరిగింది. యాక్చువల్ గా మీరు ఇంకో మాట కూడా ఉన్నారు, ఏంటంటే సంపన్న దేశాలు, అడ్వాన్స్డ్ కంట్రీస్ వీటిని యూజ్ చేయడం లేదని. సో వీటికి సంబంధించి నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ముఖ్యంగా లాస్ట్ మీరు ఏదన్నారు, సంపన్న దేశాలు ఈవీఎంస్ వాడడం లేదు, అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ బాక్సులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ లో ఒక అంశం. నేనేమంటున్నానంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అన్ని దేశాలు వాడకుండడం లేదు, కొన్ని దేశాలు కూడా ఈవీఎంస్ వాడుతున్నాయి. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో పాపులేషన్ చాలా తక్కువ. మన దగ్గర ఓటర్ చూసుకుంటే ఎలక్షన్స్ మొన్న దాదాపు 100 crores ఓటర్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇంత లార్జ్ స్కేల్ ఓటర్స్ ఉన్నప్పుడు మనం బ్యాలెట్ పేపర్ తో నిర్వహించినట్టయితే ఎన్నికలు మరి ఎంత ఇబ్బందికరంగా, క్లిష్టతరంగా ఉంటాయో తెలుసు. ఒకటి. రెండోది, ఇంత గొప్పగా అభివృద్ధి చెందిన దేశాలను మనం చెప్పుకుంటున్న అమెరికాలో కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు బ్యాలెట్ పేపర్ ద్వారా చేస్తారు. ఎన్ని రోజులకు రిజల్ట్ డిక్లేర్ అవుతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాదాపు 2 to 3 weeks వాళ్ళు రిజల్ట్ డిక్లేర్ చేయడానికి టైం తీసుకుంటుంది. ఈవెన్ అమెరికాలో ఆల్సో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మీరు జరిగితే మీరు చూడండి, మళ్ళీ ఇప్పుడు నవంబర్ లో ఉంటాయి, మళ్ళీ ఎన్నికల వాళ్ళ రిజల్ట్ ఎన్ని రోజులు వస్తుందో మనకు తెలిసి ఉంటుంది. రెండు. ఒకటి, ఇలాన్ మస్క్ గారు మాట్లాడినప్పుడు ఏంటంటే, ఆయన ఇండియన్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి వాళ్ళకి తెలియదు. ఎంత డీటెయిల్డ్ ప్రొసీజర్స్ మనం కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ లో పెట్టడం జరిగిందనే విషయం పైన వాళ్ళకి అవగాహన లేదు. మూడోది ఏంటంటే, ఈ ఈవీఎంస్ అనేది ఒకేసారి మనం తీసుకొని రాలేదు, దీన్ని చాలా టెస్టులు చేసినాము. 1982లో ఫస్ట్ ఇనిషియల్ గా పైలట్ కేరళలో వాడిన తర్వాత మన దగ్గర కూడా తెలంగాణలో షాద్ నగర్ లో 83లో వాడడం జరిగింది. తర్వాత 89లో చట్టాన్ని మార్చడం జరిగింది, కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961. 2004 నుంచి మనం ఫుల్ స్కేల్ గా వాడుతున్నాము. 2014 నుంచి మనం వివిప్యాట్లను కూడా వాడుతున్నాము. సో ఇప్పుడు ఏ ఓటర్ అయితే తన క్యాండిడేట్ కు ఓటేయాలనుకున్నాడో పార్టీ సింబల్ అతనికి ఆ వివిప్యాట్ లో కనిపిస్తూ ఉండి, అదేవిధంగా ప్రింట్ కూడా అయిపోయి అది మనకు కింద డ్రాప్ బాక్స్ లో పడడం కూడా జరుగుతుంది. సో ఎన్నికల నిర్వహణలో ముఖ్యంగా 2 రకాలైనటువంటి సేఫ్ గార్డ్స్ మనం ఇక్కడ చూడాలి. టెక్నికల్ సేఫ్ గార్డ్స్, అదేవిధంగా మనకు అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్. టెక్నికల్ సేఫ్ గార్డ్స్ మనం చూసినట్టయితే, ఈవీఎంస్ అనేది స్టాండ్ ఎలోన్ ఈవీఎంస్, అంటే ఇది వేరే మల్టీపర్పస్ గా వేరే పర్పస్ కు ఉపయోగించడానికి వీల్లేదు, ఓన్లీ ఎలక్షన్ పర్పస్ మాత్రమే యూజ్ చేయబడుతుంది. రెండోది ఏంటంటే, ఎన్నికలు మనం ఇవి ఇంటర్నెట్ కానీ లేదా వైఫై కానీ బ్లూటూత్ కానీ కనెక్ట్ అయ్యి లేవు. మనం ఒకవేళ ఇంటర్నెట్ కానీ బ్లూటూత్ కానీ వైఫై కనెక్ట్ అవుతుంటే ఎస్, సాఫ్ట్వేర్ ఏమన్నా ట్యాంపర్ చేసే అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ అట్లాంటి అవకాశమే లేదు. మూడవది ఏంటంటే, వీళ్ళు వాడేటువంటి సాఫ్ట్వేర్ ను మనం యాక్చువల్ గా ఫర్మ్వేర్ అంటారు వీళ్ళు, ఈసీఐఎల్ వాళ్ళు కానీ, తర్వాత ఈ రెండే కంపెనీస్ తయారు చేస్తే, ఈసీఐఎల్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో దాంట్లో అన్లెస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు కంప్యూటర్ యూ కెనాట్ చేంజ్ ది ఎనీథింగ్ ఇన్ ద సిస్టమ్. సో ఇక్కడ మనకి ఏమైతుందంటే, ఈవీఎంస్ లో 3 parts ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్ ఉంటుంది, ఒకటి బ్యాలెట్ యూనిట్ ఉంటుంది, ఇంకొకటి మనకి వివిప్యాట్ యూనిట్ ఉంటుంది. ఈవెన్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో, వారు కూడా కోర్టుకెళ్లారు, కనీసం 50% వివిప్యాట్లు కౌంట్ చేయాలని చెప్పేసి. సో సుప్రీంకోర్టు వారి కేసులో కూడా జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే, అంతవరకు 1% అంటే ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఈవీ అంటే ఒకటే కౌంట్ చేయాల్సి ఉండే, ఒకటే పోలింగ్ స్టేషన్, అట్లాంటిది 5 పోలింగ్ స్టేషన్ తీసుకెళ్లారు. సో లాస్ట్ ఎలక్షన్స్ లో 2019లో మనం చూసినట్టయితే దాదాపు 28,000 పోలింగ్ స్టేషన్స్ లలో ఈ వివిప్యాట్స్ ను కౌంట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఒక్క ఓటు తేడా రాలేదు 2019 పార్లమెంట్ ఎలక్షన్ లో, ఎక్సెప్ట్ 1, దట్ ఈజ్ ఇన్ కడప మైదుకూర్ సెగ్మెంట్ లో ఒక్క ఓటు ఎక్స్ట్రా వచ్చింది. రీజన్ ఏంటంటే, ఆయన మాక్ పోల్ చేసినప్పుడు డిలీట్ చేయలేదు. కాబట్టి ఈవీఎంస్ ను టెక్నికల్ గా చూసినట్టయితే దాన్ని ఇంతకుముందు గతంలో కూడా వాళ్ళు క్వశ్చన్ చేశారు, మేము హ్యాక్ చేస్తాము, మ్యానిపులేట్ చేస్తామని ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేకపోయారు. సో కాబట్టి ఈవీఎంస్ మీద డౌట్ ఉండాల్సిన అవసరం లేదు, 100% అది ట్రస్ట్ వర్తి ఇన్స్టిట్యూషన్స్. మనం ఇప్పటి వరకు గత 20 ఏళ్ళుగా 2004 నుంచి 2024 వరకు మనం ఖచ్చితంగా ఈవీఎంల మీద చేస్తున్నాం. గవర్నమెంట్లు మారుతున్నాయి, వస్తున్నాయి, వెళ్తున్నాయి. సో ఓడిపోయినప్పుడల్లా కొందరు అనడం కూడా కామన్, బట్ సిస్టమ్ అంత విధంగా అనడానికి వీల్లేదు. రెండోది, అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ ఏమున్నాయనే దానికి వచ్చేస్తే,
ఈవీఎంస్ పోనీ అంతకుముందే అందులో ఏదైనా డాటా స్టోర్ చేసిందా అని చెప్పడానికి ఏమన్నా ఉంటే ఈవీఎంస్ అలాట్మెంట్ అంతా కూడా ర్యాండమ్ గా జరుగుతుంది. ఓకే, అంటే స్టోర్ చేసుకునే పరిస్థితి లేదు, ముందుగా ఈవీఎంలో కొన్ని ఓట్లు స్టోర్ చేసుకునే పరిస్థితి లేదు ఈవీఎంలకి. లేదు, మీరు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఈవీఎంస్ నంబర్స్ ఉంటాయి, నంబర్స్ బేస్ చేసుకొని ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ర్యాండమ్ గా స్టేట్ లెవెల్ అలాట్మెంట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఫుల్ లెవెల్ చెక్ 100% చెక్ చేస్తారు. ఈచ్ ఈవీఎం ను ప్రతి దాంట్లో చెక్ చేసిన తర్వాత దాని వెనుక సంతకాలు కూడా మన పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ తీసుకుంటారు. ఆ తర్వాత ఈవీఎంస్ కూడా ఏ పోలింగ్ స్టేషన్స్ కు అలాట్ చేయాలనే దానికి కూడా మళ్ళీ దాన్ని ర్యాండమ్ గా చేస్తారు. దాని అబ్జర్వర్ కూడా ముందు ఉంటాడు, అబ్జర్వర్ ముందు కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా సంతకాలు తీసుకుంటారు. తర్వాత డాటా మొత్తం డిలీట్ చేస్తారు. తర్వాత థర్డ్ చెక్ ఎక్కడంటే మనం పోలింగ్ జరగకపోయే ఒక 1/2 an hour ముందు మనం మాక్ పోల్ చేస్తాం. 50 ఓట్లు పోల్ చేసేసి మళ్ళీ 50 ఓట్లు ఎవరెవరికి ఎన్ని పడ్డాయో కూడా చూపించి మళ్ళీ డిలీట్ చేస్తాం. కాబట్టి ఇన్ని స్టేజ్లలో ఇది ఉంది. తర్వాత పోలింగ్ అయిన తర్వాత మనం స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకెళ్తాం, అక్కడ ఎంత సెక్యూరిటీ మనం పెడతాం అనేది మీ అందరికీ తెలుసు. సో ఈ విధంగా సార్ ఒక్క నిమిషం చిరంజీవి గారు, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ ఎక్కడైతే భద్రపరుస్తారో సెక్యూరిటీ అండర్లో ఎక్కడైతే ఈవీఎంస్ ఉంటాయో అక్కడ ఉన్న సీసీ కెమెరాలు అవి అభ్యర్థి మానిటర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది కదా, ఎవరైతే కంటెస్ట్ చేసిన అభ్యర్థి మానిటర్ చేసుకునే ఆప్షన్ ఉంది. తర్వాత వీళ్ళందరూ కూడా వాటిపైన స్ట్రాంగ్ రూమ్ సీల్ చేసినప్పుడు సంతకాలు పెడతారు. తర్వాత ఈవీఎం సీల్ చేసినప్పుడు కూడా వాళ్ళ సంతకాలు ఉంటాయి. ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళ సమక్షంలోనే ఓపెన్ చేస్తారు, వాళ్ళ సమక్షంలోనే ఓపెన్ చేస్తారు. మధ్యలో ఎవరు వెళ్ళడానికి లేదు, వెళ్ళినా కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. రెండో అంశం ఏంటంటే కౌంటింగ్ అయిన తర్వాత 5 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఈవీఎంస్ మళ్ళీ కౌంట్ చేస్తాం ర్యాండమ్ గా. ఏదైతే వివిప్యాట్స్ ఉన్నాయో ఆ వివిప్యాట్స్ అనేటిదంటే 5 పోలింగ్ స్టేషన్లు అబ్జర్వర్ ఎవరైతే ఎలక్షన్ అబ్జర్వర్ వేరే స్టేట్ నుంచి వస్తారో వారు చెప్తారు. వారు చెప్పిన తర్వాత పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సమక్షంలోనే ఈ 5 పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి వివిప్యాట్ డ్రాప్ బాక్సెస్ ను ఓపెన్ చేసేసి కౌంట్ చేస్తారు. సో కౌంట్ చేసినప్పుడు ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ దాదాపు more than 22,000 పోలింగ్ స్టేషన్ కౌంట్ చేస్తే ఒకే ఒక ఓటు తేడా కడప మైదుకూరులో వచ్చిందని. సో అది బికాజ్ హీ హాజ్ నాట్ డెలీటెడ్ దట్ మాక్ పోల్ ఓటు. సో ఆ విధంగా మనం చూసినట్టయితే ఇప్పటి వరకు ఈవీఎంస్ పైన అనేక రకాలైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ లో ఉన్నాయి. మనకి సిస్టమ్స్ ను అర్థం చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు ఇట్లా డౌట్స్ వస్తాయి. అదే మీరు మాన్యువల్ బ్యాలెట్ కి వెళ్ళినట్టయితే అసలు బూత్ క్యాప్చరింగ్ అనేది ఎంత సింప్లిఫై చేయొచ్చో మనం చూడొచ్చు. మొన్న మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసాం, ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలను ఎంత ఈజీగా బద్దలు కొట్టడం జరిగింది అనేది. సరే ఎంతవరకు ట్రూ అనేది కోర్టులో సీజ్ అయింది, నేను దాని మీద మాట్లాడదలుచుకోలే కానీ, బట్ బ్యాలెట్ పేపర్ ద్వారా పోతే బూత్ క్యాప్చరింగ్ ఒకటి ఈజీ. రెండోది కౌంటింగ్ లో చాలా ఓట్స్ ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంది. మేము గతంలో కౌంట్ చేసినప్పుడు అసలు దాదాపు 2 to 3% ఓట్స్ ఖచ్చితంగా అందులో బ్యాలెట్ పేపర్స్ ద్వారా మనం ప్రింట్ చేసినప్పుడు అందులో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక సింబల్ మీద సింబల్ క్రాస్ గా ఇంకొక లైన్ టచ్ అయినప్పుడు కూడా ఇన్వాలిడ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో అవుతుంది, కొన్ని సందర్భాల్లో మడత పెట్టేటప్పుడు కూడా ఇంక్ ప్రెస్ అయిపోయి కూడా వస్తుంది. సో ఈ విధంగా వేరియస్ మెథడ్స్ లో మనం ఇన్వాలిడ్ చేస్తాం. అదే మనం ఈవీఎంస్ ద్వారా వచ్చినప్పుడు అట్లాంటి అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే ఈవీఎం లో ఉన్నటువంటి అనుమానం ఏంటంటే అది ఎలక్ట్రానిక్ గా నేను ఒక వ్యక్తికి నేను ఓటేయబోతే అది ఇంకో వ్యక్తికి పడిందేమో అనేటువంటి అనుమానాలు కొన్ని ఉంటాయి. బట్ వివిప్యాట్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈవెన్ జస్ట్ 1 minute ఐ విల్ కంక్లూడ్ ఇట్. ఈవెన్ ఈవీఎంస్ ఓడిపోయిన అభ్యర్థి కూడా సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి 56 1961 కాండక్ట్ రూల్స్ కింద